కీర్తనలు 119వ అధ్యాయం 49వ వచనం నుంచి 56వ వచనం వరకు. ఈ 8 వచనాలు 7వ భాగంలోనివి. ఈ కీర్తన 119లో 7వ భాగం, 7వ అక్షరం జాయిన్ అనే మాటకు ఆధారంగా పలకబడినటువంటి 8 వచనాలు. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకునము, దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకున్నాను. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనై నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఈ 8 వచనాలలో మనం చూసినట్లయితే అంతకు మునుపు చూచినటువంటి విధంగానే దేవుని యొక్క వాక్యం ద్వారా అతడు ఏ విధంగా నిరీక్షణ కలిగి ఆ దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోక రాత్రి సమయంలో, అంటే పరిశోధించబడుతున్నటువంటి సమయాలలో లేక శోధించబడుతున్నటువంటి సమయాలలో ఏ విధంగా దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుని ఉన్నాడో దాని గురించి వివరించబడింది. ఇక్కడ మనం కనుక కొన్ని విషయాలు చూసినట్లయితే 49వ వచనంలో నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకునము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు. కీర్తన 138వ అధ్యాయం 2వ వచనం. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. అది దావీదు పలికినటువంటి మాటలు. నేను అతను కలిగినటువంటి ఒక ఇబ్బంది సమయంలో దేవుని యొక్క పరిశుద్ధాలయం తట్టు చేతులెత్తి ప్రార్థిస్తూ దేవుడు తనకు ఇచ్చినటువంటి వాక్యాన్ని అన్నిటికంటే గొప్ప చేసి ఉన్నావని చెప్తున్నాడు. ఏవైతే వాగ్దానం అనుగ్రహించున్నావో దానిని నీవు చక్కగా నెరవేర్చే దేవుడివని, నెరవేర్చుతావని, నెరవేర్చిన వాడవని గతంలో ఆ విధంగా ఆ వాక్యాన్ని లేక వాగ్దానములను, నీ వాక్యాన్ని నువ్వు అన్నిటికంటే ఉన్నతంగా ఉంచి ఉన్నావు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మనం ఈ 49వ వచనంలో చూస్తే నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నావు. దావీదుకు తన జీవితంలో ఇవ్వబడినటువంటి వాగ్దాన ప్రకారంగా చూసినట్లయితే అతని వంశంలో నుంచి రక్షకుడు రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నవాడై అది దాని వలన నాకు నిరీక్షణ పుట్టించున్నావు. అంటే నేను ఎంత ఉన్నతంగా నీ దృష్టిలో హింసించబడి ఉన్నానో దానిని చూచి నాకు ఇవ్వబడినటువంటి ఆ వాగ్దాన ప్రకారంగా రాబోయే దినాలలో భూమిని ఏలబోలుతున్నటువంటి మరి నా వంశంలో నుంచి రాబోతున్నటువంటి రక్షకుడు నీ కుమారుడు, అది నాకు నేను ఇప్పుడు నీ కొరకు ఇష్టకరంగా జీవించగలగటానికి నాకు నిరీక్షణ బలాన్ని కలుగజేస్తూ రాబోతున్నటువంటి ఆ మహిమ కలిగిన దాని కొరకై నేను ఎదురు చూడగలిగేటట్లుగా చేస్తున్నది అని చెప్తున్నాడు. కనుక ఆ వాక్యం ఏదైతే దేవుడు దావీదుకు వాగ్దానం చేస్తున్నాడో దాన్ని బట్టి అటువంటి దాని విషయంలో అటువంటి దానికి ఆధారంగా తన జీవితాన్ని జీవించుతున్నవాడుగా దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాడు. మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానములు ఏవైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నాయో అవన్నీ కూడా అవును, ఆమెన్ అన్నట్లుగా వ్రాయబడి ఉన్నాయి. ఉదాహరణకి మనలో ప్రారంభించినటువంటి మంచి కార్యమును ప్రభు అయిన యేసుక్రీస్తు దినం లోపల సంపూర్ణం చేయను, లేక ఆయన ప్రేమించు వారి కొరకు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుతున్నవి. ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకుని వాటి యొక్క నిజమైనటువంటి భావనలో విశ్వాసం ఉంచి కనుక మనం ముందుకు సాగుతున్నట్లయితే మనం వెళ్ళేటువంటి పరిస్థితులలో మనకు కూడా అవి నిరీక్షణ కలుగు చేసి దేవుని యందు మరింతగా విశ్వాసం ఉంచి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు యొక్క ఔన్నత్యంలో చివరంటా జీవించగలగటానికి మనకు తోడ్పడేవిగా ఆ వాక్యాన్ని దేవుడు మనకు ఉంచున్నాడు. తరువాత 50వ వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది.
50వ వచనంలో చూసినట్లయితే నన్ను బ్రతికింపుము. 25వ వచనంలో కూడా నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. 37వ వచనంలో కూడా నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము. ఈ బ్రతికించడం అనేటువంటిది ఇంగ్లీష్లో మాటికి వ్రాయబడిన పదం క్వికెన్. అనగా ఈ ఆత్మ సంబంధంగా దేవుని యొక్క ఆత్మ మనలో ఇక్కడున్నటువంటి పరిస్థితులు, మన కళ్ళు ఏవైతే చూచి వాటి ద్వారా ఒక నిరాశకు, నిస్పృహకు మనకు కలిగిన పరిస్థితులకు ఆధారంగా చేసి నన్ను కృంగదీసేవిగా ఉంటాయో వాటన్నిటి మీద కూడా జయాన్ని పొందగలిగి సరైన విధంగా ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను చూడగలిగేటట్లుగా, ఆ వాక్యమందు విశ్వసించగలిగేటట్లుగా మనలను లేవనెత్తడం అనేటువంటిదే బ్రతికించటం. దాని కొరకు తనలో జరుగుతున్నటువంటి సంఘర్షణ, దేవుని యొక్క ఆత్మ మనలను తాకి మనం ఆత్మలో సరైన విధంగా దేవుని విషయాలను గ్రహించగలిగేటట్లుగా చేయబడినట్లయితే ఆయన మన పక్షంగా చేయగలిగినటువంటి శక్తి ప్రభావాన్ని మనం చక్కగా చూడగలిగినట్లయితే మనం బ్రతికించబడినట్లు. ఆ అనుభవాన్ని కావాలని అతడు కోరుతూ ప్రార్థిస్తున్నాడు. తర్వాత 51వ వచనంలో గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, ఆయనను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగిపోకున్నాను. ఈ గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి మనం కనుక 2వ సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే 2వ సమూయేలు 16వ అధ్యాయం. షీమి బెన్యామీనీయుల వంశంలోని వాడు దావీదు అబ్షాలోము తన కుమారుడి చేత తరమబడినప్పుడు ఆ యెరూషలేమును విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అతడు రాజైన దావీదు బహీరోము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అని ఒకడు వచ్చట నుండి 7వ వచనంలో ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవేళ నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదగా రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించున్నాడు. అలా అతడు మాట్లాడినాడు. కానీ దావీదు 51వ వచనంలో చూస్తే ఆయనను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకున్నాను. సమూయేలు 16వ అధ్యాయం 10వ వచనంలో అందుకు రాజు సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలమియ్యగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడమని చెప్పి అది దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకునటానికి ఇష్టపడిన వాడుగా ఉండి గర్విష్ఠులైనటువంటి షెమి అతనికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ అతడు నోరు తెరిచిన వాడుగా లేడు. తర్వాత మనం ఇంకొక ఉదాహరణ కనుక చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో నెహెమ్యా మరి తిరిగి వచ్చి యెరూషలేము యొక్క గోడలు కట్టేటువంటి ప్రయత్నంలో ఉంటున్నప్పుడు నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయినా వారి రాతి కూడా పడిపోననను. 4వ వచనం, మా దేవ ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తల మీద కూర్చున్నట్లు చేసి. అలా నెహెమ్యా దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాడు. 7వ వచనం, సన్బల్లటును, టోబియాను, అరబీయులను, అమోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగులు కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మల్ని కలతపరచగా. ఇది మనం ఈ విషయం ఇక్కడ గర్విష్ఠులు ఏ విధంగా నెహెమ్యా సమయంలో కూడా మాట్లాడి ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా నెహెమ్యా కూడా ధర్మశాస్త్రం నుండి తొలగిపోక దేవుడిచ్చినటువంటి వాక్య ప్రకారంగా తిరిగి వచ్చి అతడు ఆ యెరూషలేము యొక్క గోడలు కట్టే నిర్మాణ పనిని సంపూర్ణం చేసి ఉన్నాడు మనం చూడగలుగుతున్నాం. అలాగే మన ప్రభు అయినటువంటి దావీదు కూడా ఏ విధంగా అతడు ధర్మశాస్త్రానుసారంగా నడిచి ఉన్నాడో మనం చూస్తున్నాం. మన విశ్వాస జీవితంలో ఎవరెవరైతే దేవుని సంపూర్ణ హృదయంతో మరి వెంబడించి నడవాలని చూసేటువంటి వారి యొక్క జీవిత యాత్రలో ఎవరెవరైతే దేవుడు మనలో జరిగించుతున్నటువంటి ఆ గొప్ప కార్యాన్ని చూచి వారి మనస్సాక్షిలో ఒప్పించబడినప్పుడు, గుచ్చబడినప్పుడు వారు దేవుని అంగీకరించడానికి బదులుగా ఏ విధంగా మరి సత్ప్రవర్తన కలిగి యథార్థమైన భక్తితో ప్రభువుని వెంబడించుతున్న వారి మీదకి లేచేవారుగా ఉంటారో మనం చూస్తాం. ఉదాహరణకి స్టెఫెను మరి అటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలిగి పరలోకము తెరవబడి ఉన్నట్టు నేను సూచితనని చెప్పినప్పుడు అక్కడున్నటువంటి అనేక మంది దానిని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి దూషణగా చూసి అతనిని కొట్టి చంపి ఉన్నారు రాళ్లతోటి. అంటే ఎవరెవరైతే ప్రభువుని యథార్థమైన హృదయంతో వెంబడిస్తారో
అది భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు, గర్విష్ఠులుగా ఉన్నటువంటి వారు, వారి సొంత ప్రవర్తన మీద వారికి నమ్మకం కలిగి దేవుని కృప మీద ఆధారపడకుండా ఉన్నటువంటి వారు, వారి దృష్టికి వారు నీతిమంతులు అనుకుంటున్న వారు, ఉదాహరణకి పరిసయ్యులు, సద్దూకయ్యులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, తర్వాత మరి యూదుల అధికారులు, వీరందరూ కూడా ఏ విధంగా మన ప్రభుపక్షంగా చేస్తున్నారో అదేవిధంగా మరి సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరికీ కూడా ఈ దినాలలో జరిగేటువంటి కార్యం అది. కానీ వారు మాత్రము ధర్మశాస్త్రం నుండి తొలగిపోలేదు. అంటే దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో అది నెరవేర్చడానికి వారు దేవుడు అర్పగించినటువంటి మార్గంలో నడిచి యథార్థమైన హృదయంతో మరి దేవుడు అనుగ్రహించేటువంటి విడుదలను, ఆయన ఆత్మలో వారికి అనుగ్రహించేటువంటి బలం ద్వారా బలాన్ని పొందిన వారే నడుచుకుని వారుగా ఉన్నారు. 53వ వచనం, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. ఇంతకుముందు మనం చూసినటువంటి ఈ నెహెమ్యా విషయంలో కానీ వాళ్ళందరూ కూడా అన్యులు అయిన వారు. అతని సమయంలో ఇంకా కొంతమంది యూదులైన వారు కూడా ఈ అన్యులతో కూడా కలిసి నెహెమ్యాకు విరోధంగా పనిచేశారు. ఈ మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో చూసినప్పుడు వారందరూ కూడా తమంతట తాము నీతిమంతులమని అనుకునేటువంటి పరిసయ్యులు, తర్వాత యాజకులు, తర్వాత ధర్మశాస్త్రోపదేశకులు, వీరందరూ కూడా దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడకుండా ఉన్నటువంటి అనేక మంది మత ప్రవిష్టులు. తర్వాత మనం చూసినట్లయితే దావీదు సమయంలో చూసినప్పుడు ఆ షీమి యూదుడే అయినప్పటికీ కూడా రాజ్యం దేవుని యొక్క ఏర్పాటు ప్రకారమే దావీదుకు సంక్రమించింది అనేటువంటి విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడకుండా శరీరమైన సంబంధమైన స్వభావంతో తమ గోత్రం వారు రాజ్యాన్ని కోల్పోయారనేటువంటి దుగ్ధతో దావీదుకు వ్యతిరేకంగా లేచి మాట్లాడినటువంటి గర్విష్ఠులు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా భక్తిహీనులు. ఈ భక్తిహీనులు అనేటువంటి మాట యూదాపత్రికలో చక్కగా వివరించాడు. చూడండి, యూదాపత్రిక 17వ వచనం నుంచి, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులుందరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనడి. రాబోయే దినాలలో ఈ భక్తిహీనమైన దురాశల చొప్పున నడిచేటువంటి పరిహాసకులు ఉంటారని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు ముందుగా మీకు చెప్పినటువంటి మాటలను మీరు గుర్తు చేసుకోండి అని యూదా మరోసారి తన పత్రిక రాసినటువంటి విశ్వాసులకు గుర్తు తీసుకొస్తున్నాడు. వారు ఎటువంటి వారంటే అట్టివారు, అంటే ఈ భక్తిహీనులైన వారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారు ఎండి భేదములు కలుగు చేస్తున్నారు. అనగా వీరందరూ కూడా విశ్వాసులమని చెప్పుకునేవారే, కానీ వారు దేవుని యొక్క ఆత్మ వారిలో ఉండి వారి యొక్క ఆత్మ చేత నడిపించబడేటువంటి స్వభావం కలిగిన వారుగా లేకుండా ప్రకృతి సంబంధంగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏదైతే చూస్తున్నారో వింటున్నారో వారికి ఏదైతే అర్థం ఉందో జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారో దానికి ఆధారంగా నడిచేటువంటి ప్రకృతి సంబంధమైన మనుషులు. కనుక వాళ్ళు దేవుని సంబంధమైనటువంటి సంగతులను వారు గ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన వారు కారు. ఈ భక్తిహీనులు అనేటువంటి మాటకు అదొక అర్థం అన్నమాట. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. కనుక ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు ఏ విధంగా ఉంటాడనేటువంటిది, వారు ఏ విధంగా భక్తిహీనులుగా ఎంచబడతారనేటువంటిది యూదాపత్రికలో రాయబడినది. కనుక వాళ్ళు ఈ యూదాపత్రిక 19వ వచనంలో అట్టివారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారు అయ్యండి భేదములు కలుగు చేస్తున్నారు. కానీ మీరు ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుగా యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. ఈ ఆత్మచేత నడిపించబడేటువంటి వారు ఇప్పుడు దావీదు కానీ, నెహెమ్యా కానీ, తర్వాత మిగిలినటువంటి అనేక మంది భక్తులైన స్టెఫెన్ కానీ, వీరందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారై ఉండి వారు ప్రకృతి సంబంధమైన మనుషులు, భక్తిహీనులు, దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పుచు దేవుని యొక్క శక్తిని ఆశ్రయింపకుండా ఉన్నటువంటి స్వభావ సిద్ధమైన మనసు కలిగిన వారు. అలాంటి వారి మధ్యలో ఇక్కడ 119వ కీర్తనలో వారిని చూసినప్పుడు నాకు అధిక రోషం కలుగుతున్నది. అంటే నేను ఎంతగానో నా హృదయంలో అది మంట రగులుతున్నది. ఎందుకని వీరు సరైన విధంగా దేవుని యొక్క మార్గములను ఆత్మ వారిని గుచ్చుతున్నప్పుడు, తాకినప్పుడు ఆత్మ వైపు, దేవుని వైపు తిరగవలసింది బదులుగా ఆయనకు వ్యతిరేకంగా నడిచేటువంటి స్వభావంలోనికి వచ్చి ఉన్నారనేది
అతనిలో కలుగుతున్నటువంటి రోషం. ఇవి మనం సర్వసాధారణంగా ఇది అవిశ్వాసులను గురించి చెబుతున్నటువంటి మాటలు కాదు, కానీ ఎవరైతే భక్తి పరులు మనం చెప్పుకొనొచ్చు దానిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించకుండా ఉన్నటువంటి అనేక మంది బయటికి విశ్వాసులు మనం చెబుతున్నప్పటికీ లోపల దేవుని యొక్క శక్తిని కానీ ఆత్మచేత నడిపించబడుతున్న అనుభవం కానీ లేనటువంటి వారిని గురించి మాట్లాడుతున్న మాటలు. ఎందుకు వీరు ఈ విధంగా నడవటం లేకపోతున్నారు అనేటువంటిది అతని హృదయంలో కలుగుతున్నటువంటి మంట. 54వ వచనం, యాత్రికుడినైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలో హేతువులాయను. ఇక్కడ బస అనేటువంటిది మామూలుగా తెలుగులో అర్థం చూసినప్పుడు నేను ఒక రాత్రిపూట ఉండటానికి ఏర్పరచుకున్నటువంటి స్థలమని, లేక ఒక ఇల్లు అని మనం అనుకోవచ్చు. ఇల్లు అంటే మనం శాశ్వతంగా ఇక్కడ ఉండేటువంటి కాలంలో ఉండేటువంటి అది తాత్కాలికమైనప్పటికీ ఇక్కడ మనం ఉండేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి మన నివాసం అని. ఇక్కడ బస అనేటువంటిది దేని సందర్భంగా వాడబడిన మాట అంటే, ఒక విశ్వాస యొక్క జీవితం అంతయు కూడా ఈ లోకంలో తన శరీరంతో జీవించే జీవితము అది ఒక బసతో పోల్చబడింది. అంటే ఇక్కడ తాత్కాలికమైనటువంటి విధంగా ఉంటున్నది అని అర్థం. అది 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే పరదేశులమని యాత్రికులమని అనే మాటలు వాడబడ్డాయి. పరదేశి అంటే ఒక వేరే అయినటువంటి దేశానికి నేను చెందినవాడనని చెప్తున్నాడు. అంటే రాబోతున్నటువంటి మహిమ కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటిది నా రాజ్యము, నా దేశం. తర్వాత నా యాత్రికుడునంటే ఈ శరీరం, ఈ మంటితో చేయబడి భూమి కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ మంటి శరీరము మార్చబడి మహిమ కలిగినటువంటి ఆ మహిమ కలిగిన శరీరంలో దేవుని సంబంధమైన నిత్యజీవం చక్కగా పనిచేస్తూ ఉన్నటువంటిది అసలైనటువంటి దేవుడు నాకు అనుగ్రహించబోయేటువంటిది. అప్పటి వరకు నేను ఈ లోకంలో ఈ శరీరంలో ఒక బసలో నేను ఉంటున్నట్టు, నేను ఒక యాత్రికుడిని మాత్రమే. అంటే నా శరీరం యాత్రలో ఉంటూ రాబోతున్నటువంటి పరలోకపు దేశానికి ఎదురు చూస్తున్నది. ఈ యాత్రికుడిగా ఉన్నటువంటి నా ఈ బసలో, అంటే నా ఈ శరీరంలో అది మార్చబడి మహిమ కలిగినటువంటి శరీరాన్ని పొందబోతున్నది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 21 వచనాల్లో ఈ దీన శరీరము మహిమ కలిగిన శరీరంగా మార్చబడటం. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారం శిథిలమైపోయినను చేతులతో కట్టబడినది కాకుండా పరలోకం నుంచి రాబోతున్న నివాసంను దీని మీద ధరించుకున్న వలనని ఎదురు చూస్తున్నాం. కనుక రాబోతున్నటువంటి ఆ మహిమ కలిగినటువంటి శరీరం ఒకవేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు కనుక యోగ్యులమని ఆయన మనల్ని ఎంచుకున్నట్లయితే మనల్ని మార్చి ఆయనతో పాటుగా ఉండటానికి ఆకాశ మండలం మీదకి మనకు కొనిపోబోయేవాడుగా ఉన్నాడు. లేక ఆయన రాకమునుపు కనుక మనం నిద్రించినట్లయితే, యోగ్యులమని ఆయన ఎంచుకున్నట్లయితే ఆయన మొదటి పునరుద్ధానములలో మనలను మహిమ కలిగినటువంటి శరీరంతో లేవనెత్తేటువంటి వాడుగా ఉన్నాడు. అప్పటి వరకు ఆ మహిమ కలిగిన శరీరం, దేవుని యొక్క జీవం ఆ మహిమ కలిగిన శరీరంలో పనిచేస్తూ నేను నీ సన్నిధిలో ఉంటాను అనేటువంటి ఆ నిరీక్షణ, ఆ నీ కట్టడలు ఇప్పుడు నాకు గర్విష్ఠులు భక్తిహీనులు నా చుట్టూ ఉంటున్నప్పటికీ కూడా నేను దానిని చూస్తూ సరైన విధంగా జీవించగలగటానికి నాకు అవి కారణంగా చేయబడ్డాయి. అంటే నాకు బలాన్ని ఇచ్చాయి, దానిని నేను చూడగలిగాను, అది నాకు విలువైనది, అది నాకు శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. 55వ వచనం, యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అవి రాత్రివేళ అంటే ఈ శ్రమలు, దుఃఖము, అపవాది విజృంభిస్తున్నటువంటి పరిస్థితులలో నువ్వు ఏ విధంగా నా జీవితాన్ని మార్చి, ఒకవేళ నేను గర్విష్ఠుల అపహాసమును సహించటానికి కావలసిన బ్రతికి నాలో ఉన్న నూతనమైన జీవం, తర్వాత ఈ భక్తిహీనులు నా చుట్టూ ముట్టి ఉన్నప్పుడు నేను ఏ విధంగా వారందరి యొక్క నిందను, అవమానాన్ని సహించటానికి కావలసినటువంటి కృప పొంది ఈ యాత్రికుడినిగా ఉన్నటువంటి నా శరీరం మార్చబడబోతున్నటువంటి నిరీక్షణ నాకు మరింతగా బలాన్ని, శక్తిని కలుగజేస్తుండగా, పౌలు చెప్పినట్లుగా ఈ ఇప్పటి కాలపు శ్రమలు పొందబో మహిమ ఎదుట ఎన్నతగినవి కావనేటువంటి విధంగా
నేను ముందుకు సాగడానికి నాకు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఈ రాత్రి సమయంలో అంటే ఈ ప్రాసెస్ అంతట్లో నా జీవితం అంతటిలో కూడా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో నీ వాక్యము నాకు చక్కటి బలాన్ని చేకూరుస్తూ నేను వాటిని ధ్యానిస్తున్నప్పుడల్లా నాకు కొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు అనిపించుతూ నేను నిలబడగలుగుతున్నాను. 56 నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడినది. మనం చాలాసార్లు అనేక అవసరతల నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుడు మన ప్రార్థన ఆలకించాలని మరి మనకు కావలసినవన్నీ ఇవ్వాలని మనం కోరుతూ ఉంటాం. కానీ దావీదు యొక్క ప్రార్థన లేక కీర్తనకారుడి యొక్క ప్రార్థన ఎలా ఉందంటే, నీ వాక్యమును అనుసరించి నడవటం అనేటువంటిదే నాకు వరంగా ఇవ్వబడింది. ఎందుకంటే ఈ వాక్యము నేను గొప్ప చేసి ఉన్నావు. ఈ వాక్యము గర్విష్ఠుల యొక్క నిందను నేను సహించగలిగి పరలోకంలో నాకు ఇవ్వబోయేటువంటి బహుమానం కొరకు సిద్ధపరుస్తున్నది. భక్తిహీనుల యొక్క నిందను తిరస్కారమును సహించి రాబోతున్న మహిమ కలిగిన శరీరము, ఆ శరీరంలో జీవింపజేసేటువంటి ఆ దేవుని యొక్క జీవము కుమ్మరించబడి సమృద్ధి అయినటువంటి అనుభవంలోనికి నన్ను నడిపించడానికి తావిచ్చేదిగా ఉన్నది కనుక ఇదే నాకు వరంగా ఇవ్వబడింది. ఈ లోకమైనటువంటి విషయాలు లేక అనేకమైనటువంటి సంగతులను గురించి నేను మనసు పాడు చేసుకుని కృంగిపోయి ఎక్కడున్న వాటి విషయంలో లేక గర్విష్ఠులు భక్తిహీనుల యొక్క మాటలు కోరికలు లేక వారి యొక్క నింద తిరస్కారము వాటి మీద నేను మనసు ఉంచుకోకుండా నీ వైపు చూచి నీ వాక్యం వైపు చూచి అవి నన్ను బలపరిచే విధంగా ఉండగలిగినట్లుగా జీవించటం అనేటువంటిదే నువ్వు నాకు వరంగా ఇవ్వబడింది. విశ్వాస యొక్క జీవితంలో చూడండి, మనము ఈ గర్విష్ఠుల లేక భక్తిహీనుల లేక మన సొంత జీవితంలో ఉన్నటువంటి మన బలహీనతల ద్వారా కనుక ఏడవబడుతున్నట్లయితే దేవుడు మనకు వరంగా ఇవ్వబడినటువంటి ఈ మహిమ కలిగిన శరీరం యొక్క మార్పులోనికి ఏ విధంగా ఆ నిరీక్షణలో ఆనందించి ఆ వాక్యాన్ని పట్టుకొని విశ్వాసంతో ఏ విధంగా అయితే పౌలు 2 కొరింథీ 4 చెప్పినాడు, విశ్వసించితిని కనుక నేను మాట్లాడితిని. అటువంటి విశ్వాసం కలిగిన ఆత్మ కలిగిన వారమై మేమును మాట్లాడుతున్నాము. కనుక అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. కనుక ఇప్పుడున్నటువంటి గర్విష్ఠుల యొక్క నింద అవమానము లేక భక్తిహీనుల యొక్క పాశములు ఇవన్నీ కూడా ఒక రోజున తెగిపోతాయి. కనుక ఈ వాక్యము ఆ విధంగా నేను చూడగలుగుటకు జీవించగలగటానికి అదే నాకు వరంగా ఇవ్వబడినటువంటిది. ఆ జీవితమే అలా జీవించడానికి ఇవ్వబడినటువంటి ఆ జీవితమే నీ వాక్యం ఆధారంగా నేను ప్రతిరోజు నడవగలగటానికి చేయబడినటువంటిదే నీవు నాకు వరంగా దాచిపడింది. కనుక దానిలో నేను ఆనందించగలిగేటట్లుగా నాకు కృప చూపించు. ప్రభువు మనల్ని కూడా ఆ విధంగా నడిపించుటకు దీని యొక్క అవగాహనలోనికి రాగలిగి జీవించగలుగుటకు ప్రతిరోజు మన జీవితాన్ని ప్రభువు చక్కగా తన కృప చొప్పున నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్యవాహాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీని యొక్క వెలుగులో మేము చక్కగా జీవించగలుగుటకు నడవగలుగుటకు ఆ వాక్యాన్ని మేము ఎంతగా గొప్ప చేస్తున్నావో దానిలో ఉన్న బలాన్ని జీవాన్ని మేము కలిగి యాత్రికులు మనం గుర్తెరిగి మా బసలో రాబోతున్నటువంటి నిరీక్షణ కొరకై చక్కటి ఎదురుచూపుతో జీవించగలుగుటకు మాకు కావలసిన దయను కనపరచమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.